బంగారం ధరలు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తున్నారుగా. పసిడి రేట్లు చుక్కలనంటున్నాయి. చిన్నా చితక దొంగతనాలు ఎన్ని చేస్తాం, కొడితే కుంభస్థలమే కొట్టాలనుకుంటున్నాయి దోపిడీ ముఠాలు. అందుకే రాష్ట్రంలో జ్యువెలరీ షాప్స్ ను టార్గెట్ చేస్తున్నాయి. కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీస్, అంతకుముందు హైదరాబాద్లో ఖజానా, కీసరలో మరో షాప్. కోట్లలో వ్యాపారం చేస్తున్న బంగారం వ్యాపారులు భద్రతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. డెకాయిట్ గ్యాంగ్స్ ఏమో చెలరేగిపోతున్నాయి. ఇక ఈ అంశంపై మా ప్రతినిధి రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. బంగారు దుకాణాలనే లక్ష్యంగా చేసుకుని అంతరాష్ట్ర ముఠాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి కూడా తీవ్ర కలకలం అయితే రేపుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరంలోని చందనగర్ ఖజానా జ్యువెలరీ కానీ, తర్వాత రాంపల్లిలోని మరొక ప్రైవేటు జ్యువెలరీతో పాటు ఇటు కరీంనగర్కి సంబంధించి కూడా తాజాగా జరిగిన దుకాణాలకు సంబంధించి కూడా దీంట్లో అన్నీ కూడా భద్రతా లోపాలే అత్యధికంగా ఉన్నాయి అని చెప్పి కూడా పోలీస్ అధికారుల దర్యాప్తులు అయితే వెలువడం జరుగుతుంది. అయితే చోరీలకు పాల్పడే ముందు నిందితులకు సంబంధించి కూడా ఎక్కువగా రెక్కి నిర్వహించి తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత ఏ విధంగా చోరీ చేసి ఇక్కడ నుంచి పరారు కావచ్చు, అక్కడ భద్రత పరంగా ఎలా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది జరిగింది. ఇటు సెక్యూరిటీ గార్డు కానీ, తర్వాత సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎలా ఏర్పాటు చేసుకున్న దాని మీద కూడా ప్రత్యేకంగా నిందితులు రెక్కి నిర్వహించి మరి చోరీలకు దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు అయితే వెలుగులోకి రావుతున్నాయి. అయితే ఒక పక్క బంగారు ధరలు పెరిగిపోతుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున బంగారం కేవలం బంగారు జ్యువెలరీ షాపుల్లోనే పెద్ద ఎత్తున బంగారం నిల్వ ఉంటుంది. కాబట్టి కొడితే బంగారం అక్కడి నుంచి దోపిడీలు పాల్పడి అక్కడ ఉన్న సిబ్బందిని సైతం దాడికి చేసి తర్వాత దోపిడీ చేయవచ్చు అనే ఒక ఉద్దేశంతో కూడా ఆయుధాలను తీసుకొచ్చి తుపాకీలు తీసుకొచ్చి దోపిడీలకు పాల్పడుతూ అక్కడ నుంచి బంగారం తీసుకొని జాతీయ రహదారుల మార్గం కూడా వీళ్ళు వెళ్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ముఖ్యంగా అన్ని కేసులు పరిశీలించిన పోలీస్ అధికారులు పూర్తిగా బంగారు యజమానుల నిర్వాహకులు భద్రత లోపం అత్యధికంగా ఉందని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే గుర్తించి జరిగింది. దాంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళు నిర్వహించుకున్న భద్రత సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఉన్నారో వారికి కనీస అర్హత లేకుండా కానీ, వారికి శిక్షణ లేకుండా కూడా వాళ్ళు నియమించుకుంటారని తెలుస్తుంది. కేవలం ఇటు రాంపల్లి కీసర పరిసర ప్రాంతాల్లో జరిగిన దోపిడీలో ఒక నకిలీ తుపాకీని తీసుకువచ్చి అక్కడ ఉన్న యజమానిని బెదిరించి అక్కడ బంగారాన్ని చోటు చేసిన పరిస్థితి. కనీసం నకిలీ తుపాకీ కూడా గుర్తించలేని పరిస్థితిలో ఈ సెక్యూరిటీ సిబ్బంది కానీ, తర్వాత సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను కూడా వీళ్ళు సరిగా చూసుకోవట్లేదని చెప్పి కూడా విమర్శలకు అయితే దారితీస్తున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు ఈ ఘటనలో ఉదంతం వచ్చిన తర్వాత అధికారులు పలు యజమానులు కానీ పలు దుకాణదారులకు కూడా పలు సూచనలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ భద్రత పరంగా యజమానులు నిర్వాహకులు ఖచ్చితంగా కొన్ని సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అది సీసీ కెమెరాలు కానీ, తర్వాత సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి నియమించుకోవడంలో కూడా ఖచ్చితంగా అన్నీ సరిచూసుకోవాలని కూడా చెప్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కూడా అర్హత లేని కానీ ఉర్దూలో కానీ ఎక్కువ మొత్తంలో కూడా వారు నియమించుకున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే గతంలో అయితే మాజీ ఆర్మీ అధికారులను కానీ, తర్వాత పోలీసు అధికారులను కానీ నియమించుకొని వారి సెక్యూరిటీ గార్డ్ ఏర్పరచుకోవాల్సి. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అడ్డకూలీలతో పాటు తర్వాత ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కూడా వాళ్ళని నియమించుకోవడంతో కూడా అసలు నిఘా వ్యవస్థ కూడా లేకుండా ఈ జ్యువెలరీ షాపులు వ్యాపారం చేస్తున్నారని చెప్పి కూడా అధికారుల దృష్టికి వచ్చింది. కానీ పోలీసు అధికారులు అయితే పదే చెప్తున్నప్పుడు వాటిని భద్రతను కానీ తర్వాత ఏర్పాటు చేసుకోవడం కూడా గాలి కుదిరేంతో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత ఏడాది జరిగిన చందనగర్ ఖజానా జ్యువెలరీకి సంబంధించి కూడా దాదాపు 20 రోజుల పాటు కూడా ఇతర రాష్ట్రాల నిందితులకు సంబంధించి కూడా రెక్కి నిర్వహించి తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళని పైన కాల్పులు జరిపి అక్కడున్న సిల్వర్ కానీ బంగారు కూడా దోల్చిపోయిన ఘటన జరిగితే తాజాగా కరీంనగర్లకు సంబంధించి కూడా ఘటన అదే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇతర రాష్ట్రాల వారు వచ్చి దుకాణాల పైన కూడా దాడి చేస్తుంటే కనీసం అక్కడున్న సీసీ కెమెరాలు కానీ రాత్రి సమయంలో అల్లారం సంబంధించి కూడా ఏర్పాటు చేసుకోవడంతో కూడా ఇవంతా భద్రత లోపం వల్ల కూడా ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారు. కాబట్టి పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు సూచనలు మేరకు ఏవైతే దుకాణదారులు ఏవైతే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇలాంటి గంటలు మరొకసారి కూడా పునరావృతం అయిపోవాల్సి ఉందని చెప్పి కూడా రాష్ట్ర పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.